హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఏపీడీఎస్సీకి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా నేను ఈ వీడియోలో ఇవ్వడం అయితే జరిగింది. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా చూడాలి అనేసి కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను. సబ్స్క్రైబ్ చేసుకుని చూసేయండి. ఫ్రెండ్స్, మనకి ఏపీడీఎస్సీకి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్, కట్ ఆఫ్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో చెప్పడం అయితే జరిగిందనమాట. దీనికి సంబంధించి చూసినట్టయితే కనుక ఒకవేళ మీకు తక్కువ మార్క్స్ వచ్చినా సరే ఎక్కడి వరకు అయితే మీకు అవకాశం ఉంది, సో మీకు ఎన్ని మార్క్స్ వస్తే నార్మలైజేషన్లో ఎన్ని మార్క్స్ అయితే పెరుగుతాయి, ఎక్కడి వరకు అవకాశం ఉంది, సో ఇలా కంప్లీట్గా డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఈ వీడియోలో చెప్పాను. కంప్లీట్గా కట్ ఆఫ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా. సో ఇవన్నీ కూడా మీకు ఎక్కడి వరకు అవకాశం ఉంది, మీకు ఇంకా అవకాశం ఉందా లేదా అనేసి అనేది కంప్లీట్గా ఈ వీడియో చూస్తే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది అనేసి నేను ఈ వీడియో అయితే చేయడం జరిగిందనమాట. అండ్ చాలామంది అయితే అడుగుతున్నారు కట్ ఆఫ్ గురించి. సో దాని గురించి నేను క్లారిటీగా ఈ వీడియో అనేది చేశాను అనమాట. సో ప్రతి ఒక్కరి డీటెయిల్ కూడా ఈ వీడియోలో ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ అయితే చేయండి, నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది కాబట్టి ఒక చిన్న లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నార్మలైజేషన్ జరిగినప్పుడు కంప్లీట్గా ఫైనల్గా డీటెయిల్స్, ఫైనల్ ఇన్ఫర్మేషన్ అంతా వచ్చినప్పుడు నేను అవన్నీ కూడా మీకు పెట్టిన వెంటనే వీడియోస్ రావడానికి అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అలాగే చూసిన వాళ్ళందరూ కూడా ఏ జిల్లాకు సంబంధించి అలాగే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది కూడా కింద మీకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేశారంటే మిగిలిన వాళ్ళందరూ కూడా ఒక క్లారిటీ అనేది ఉంటుంది కాబట్టి సో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకుని పెట్టుకుంటే మీకు మిగిలినవన్నీ కూడా వస్తాయి కాబట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనకి ఏపీడీఎస్సీకి సంబంధించి నార్మలైజేషన్, అలాగే అబ్జెక్షన్ ఎలా పెట్టాలి, అలాగే రెస్పాన్స్ షీట్ మొత్తం మీ కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఫస్ట్ అయితే మీరు సర్చ్ బార్లోకి వెళ్ళి మీరు ఇలా ఏపీడీఎస్సీ అనేసి ఇలా ఓపెన్ చేయండి. సో ఇలా క్లిక్ చేస్తే మనకి ఇక్కడ వెబ్ పోర్టల్ అయితే ఓపెన్ అవుతుంది. దీన్ని అయితే ఇలా క్లిక్ చేయండి. నేను కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, ఒకసారి ఒకవేళ కావాలంటే దాన్ని కూడా వెళ్ళి చెక్ చేయొచ్చు. అండ్ మీకు ఇంకొకటి ఏంటంటే మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో ఇస్తాను కాబట్టి లాస్ట్ వరకు చూసేయండి. ఎందుకనేసి అంటే ఎక్కడైనా స్కిప్ చేస్తే మళ్ళీ అది మీకు ఇబ్బంది అవుతుంది కాబట్టి సో లాస్ట్ వరకు చూడండి. అలాగే టెట్లో మార్క్స్ ఇక్కడ ఎన్ని కలుస్తాయి, సో కంప్లీట్ ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను చెప్తాను. సో మొత్తం దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో ఇస్తున్నాను కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి, అందరికి కూడా యూజ్ అవుతుంది. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు, అలాగే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అన్నది కూడా కింద కమెంట్ సెక్షన్లో తెలపండి. ఫ్రెండ్స్, మనకి ఏపీడీఎస్సీ 2025 గురించి చూసినట్టయితే కనుక మనకి 13 జిల్లాలకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, కట్ ఆఫ్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇవ్వబోతున్నాను. ఇక్కడ మనం చూసినట్టయితే కనుక ఇక్కడ 13 జిల్లాల్లో ఇక్కడ మనకి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ గురించి చూసినట్టయితే కనుక మనకి రిజర్వేషన్ల గురించి అలాగే రోస్టర్ లిస్ట్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చూడబోతున్నాం. దీంట్లో మనం చూసినట్టయితే కనుక ఎంపీపీకి సంబంధించి అలాగే జెడ్పీపీకి సంబంధించి అలాగే మున్సిపల్ స్కూల్స్కి సంబంధించి అలాగే ఆశ్రమ్ స్కూల్స్కి సంబంధించి ఖాళీలు గురించి వాటిని ఫిల్ చేసే వాటి గురించి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే చూడబోతున్నాం అనమాట. ఇంకా ఎవరైతే మీకు సంబంధించిన వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా యూజ్ అవుద్ది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. డిస్ట్రిక్ట్కి సంబంధించి కట్ ఆఫ్ ఎంత, సేఫ్ జోన్ ఎంత, మొత్తం ఇలాగా లోకల్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, సో ఇలా అన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. ఇక్కడ మనం చూసినట్టయితే కనుక లోకల్ ఓపెనింగ్స్ గురించి చూసినట్టయితే కనుక మనకి 30 అయితే ఉన్నాయి, 30 పోస్టులు అయితే ఉండడం జరిగింది. అలాగే నాన్ లోకల్ అయితే కనుక 8 పోస్టులు అయితే ఉండడం జరిగింది అనమాట. ఇలా టోటల్గా చూసినట్టయితే కనుక మనకి టోటల్గా 38 జనరల్ పోస్టులు అనేవి మనకి ఇక్కడ కనిపించడం అయితే జరుగుతుందన్నమాట. అలాగే శ్రీకాకుళం డిస్ట్రిక్ట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ని కంప్లీట్గా చూసినట్టయితే కనుక మనకి ఇక్కడ జనరల్లో 38 వేకెన్సీస్ అయితే ఉన్నాయని చెప్పాను కదా. దీనికి సంబంధించి మనకి 80+ మార్క్స్ వచ్చిన వాళ్ళు అయితే మనకి దగ్గర 15 to 20 మెంబర్స్ మధ్యలో కనిపిస్తున్నారు, అంటే మనకి తెలిసినంత వరకు. అండ్ దాంతోపాటు మనకు ఒకవేళ కనుక 85 కన్నా ఎక్కువ మార్క్స్ వచ్చి ఉంటే కనుక 85 కన్నా ఎక్కువ మార్క్స్ వచ్చి ఉంటే కనుక ఖచ్చితంగా జనరల్లో వాళ్ళకి పోస్ట్ వచ్చే అవకాశం అయితే 100% అయితే ఉంటుందన్నమాట. సో దాని గురించి అండ్ అలాగే ఇక్కడ మేము ఇంకోటి నోట్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఖచ్చితంగా నార్మలైజేషన్లో మనకి డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది అనమాట. మనకి నార్మల్గా 10 షిఫ్ట్స్ అయితే జరగడం జరిగింది. సో దీంట్లో మనకి ఎలా ఉంటుందంటే తగ్గితే మనకి 1 to 4 మార్క్స్ మధ్యలో తగ్గే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇఫ్ ఈజీ అయితే కనుక, లేదు అనేసి అంటే కనుక మనకి పెరిగే దగ్గరికి వచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా 5 to 10 మధ్యలో మనకి పెరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఎందుకు అనేసి అంటే మనకి ప్రీవియస్గా చూసినట్టయితే మనకి 10 to 15 మధ్యలో కూడా మనకి పెరగడం అయితే జరిగాయి అన్నమాట మార్క్స్. సో ప్రీవియస్గా ఇలా జరిగింది కాబట్టి మేబీ ఇప్పుడు కూడా నార్మలైజేషన్లో మనకి ఎక్కువ మార్క్స్ అయితే కొంతమందికి పెరిగేవి అయితే ఎక్కువ మార్క్స్ అయితే పెరిగే అవకాశం ఉంటుందన్నమాట. సో కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా దీంట్లో ఆపర్చునిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అండ్ దీంట్లో మనం చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి అని వేకెన్సీస్ గురించి కూడా చూసినట్టయితే కనుక ఇవి ఎలా ఉన్నాయి అనేసి అంటే కనుక బీసీఏకి సంబంధించి 7+1 ఉన్నది. అలాగే బీసీబీకి సంబంధించి చూసినట్టయితే కనుక రిజర్వేషన్స్లో మనకి 6+2 అయితే ఉన్నదన్నమాట. అలాగే బీసీసీకి చూసినట్టయితే కనుక 2 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే
బీసీ డీకి చూసినట్టయితే కనుక 4+2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. బీసీఈకి చూసినట్టయితే కనుక 4 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. అలాగే మనకి ఇక్కడ దీనికి సంబంధించి ఎస్సీలో గ్రూప్ 1లో చూసినట్టయితే కనుక లోకల్ పోస్ట్ అనేది ఒకటి ఉందన్నమాట. అలాగే ఎస్సీ గ్రూప్ 2లో చూసినప్పటికీ 5 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. అలాగే ఎస్సీ గ్రూప్ 3లో చూసినప్పటికీ 7 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. అలాగే దీంతో పాటు మనకి ఎస్టీలో చూసినట్టయితే కనుక 4+1 అంటే టోటల్గా 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే ఇక్కడ మనకి ఈడబ్ల్యూఎస్ గురించి కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఈడబ్ల్యూఎస్ గురించి చూసినట్టయితే కనుక 7+3 వేకెన్సీస్ అయితే మనకి అలాట్ చేయడం అయితే జరిగిందనమాట. అలాగే ఇక్కడ మనం ఇంకోటి గమనించాల్సిన విషయం ఏంటనేసి అంటే ఇక్కడ మనకి కరెంట్ అలాగే లోకల్ అనేసి ఇవ్వడం జరిగింది. కరెంట్లో లోకల్ అనేసి అలాగే ఓపెన్ అనేసి ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ లోకల్ ఏంటి అనేసి అంటే కనుక లోకల్ అంటే మన శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ వాళ్ళు మాత్రమే పోటీ పడి వాళ్ళకి మాత్రమే జాబ్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. లేదు ఓపెన్ అనేసి అంటే కనుక మనకి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ వాళ్ళకి ఒక 80%, మిగిలిన విజయనగరం వాళ్ళకి ఇలా మిగిలిన సరౌండింగ్స్ వాళ్ళందరికీ కూడా ఒక 20% అనేది ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఓపెన్ లోకల్ అనేసి అంటే డిఫరెన్స్ అయితే ఇదన్నమాట. అలాగే దీనికి సంబంధించి కట్ ఆఫ్ గురించి చూసినట్టయితే కనుక మనమైతే కట్ ఆఫ్ గురించి క్లారిటీగా చెప్పలేము. ఎందుకు అనేసి అంటే కనుక నార్మలైజేషన్ ఇంకా మనకి జరగాల్సింది. అలాగే మనం దీంట్లో చూసినట్టయితే కనుక ఒకవేళ అభ్యర్థులకు ఎవరికైనా సరే అందరూ కూడా మంచిగా రాయలేదు ఎవరు అయినా సరే అంటే మనకి కట్ ఆఫ్ అనేది ఒక 70 వరకు కూడా వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. మంచిగా రాయని పక్షంగా లేదు అనేసి అంటే కనుక మనకి కట్ ఆఫ్ అయితే పెరిగే అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా మనకి ఎలా అనేసి అంటే నార్మలైజేషన్ తేలిన తర్వాత మనకి ఇదంతా కూడా ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో అప్పటి వరకు కూడా మనకి ఈ యొక్క అంశం మీద కొంచెం క్లారిటీ అనేది మనకి కొంచెం తక్కువే ఉంటుందన్నమాట దీనికి సంబంధించినంత వరకు కూడా. అలాగే మనం విజయనగరం జిల్లాకు సంబంధించి చూసినట్టయితే కనుక ఇన్ఫర్మేషను మనకి ఇక్కడ దీంతో శ్రీకాకుళం డిస్ట్రిక్ట్తో పోల్చుకుంటే కనుక మనకి ఎస్జిటికి సంబంధించి మనకి చాలా మంచి వేకెన్సీస్ అయితే లోకల్ పోస్టులు అలాగే నాన్ లోకల్ పోస్టులు కూడా ఉండడం అయితే జరిగిందనమాట. ఎస్జిటి తెలుగుకి సంబంధించి లోకల్లో మనకి 63 పోస్టులు అయితే ఉండడం జరిగిందనమాట. అలాగే నాన్ లోకల్కి సంబంధించి 17 పోస్టులు అయితే ఉండడం జరిగిందనమాట. మనకి టోటల్గా చూసినట్టయితే కనుక మిగిలిన శ్రీకాకుళంకి సంబంధించిన దానికన్నా ఇక్కడ మనకి వేకెన్సీస్ అనేవి ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయి అనమాట. మనకి ఇక్కడ 80+ వేకెన్సీస్ అయితే కనిపించడం అయితే జరుగుతుందనమాట. అండ్ ఇక్కడ మనకి ఏంటంటే సేఫ్ జోన్ మార్క్స్ చూసినట్టయితే కనుక మనకి ఎవరైతే 80+ వచ్చి ఉంటారో మార్క్స్ ఎవరైతే 80+ ఉన్నారో వాళ్ళందరూ కూడా సేఫ్ జోన్లో ఉన్నట్టుగా మనం కన్సిడర్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ మనం ఇక్కడ చూసినట్టయితే కనుక కట్ ఆఫ్ గురించి మాట్లాడినట్టయితే కనుక ఒకవేళ ఎవరైతే మనకి ఇక్కడ క్యాస్ట్ వైజ్గా ఇలా కేటగిరీస్ వైజ్గా డివైడ్ చేశారు కదా. మనకి ఎస్సీ వర్గీకరణ జరిగిన తర్వాత మనకి గ్రూప్ 1కి సంబంధించి సో వాళ్ళందరికీ కూడా ఎక్కువగానే చాయిస్ అనేది ఉంటుందన్నమాట. ఒకవేళ అక్కడ మార్క్స్ అనేవి కనుక తక్కువ వచ్చి ఉంటే కనుక మనకి కట్ ఆఫ్ అనేది 70కి 60కి కొన్నిసార్లు 50 వరకు కూడా వెళ్ళే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. సో కాబట్టి ఇవన్నీ కూడా మనకి నార్మలైజేషన్లోనే తెలియాలన్నమాట. అలాగే కట్ ఆఫ్కి సంబంధించి మనకి చాలా తక్కువ రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వెంటనే తెలియాలి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకుని రెడీగా పెట్టుకోండి. నేను పెట్టిన వెంటనే మీకు పోస్ట్లో ఇన్ఫర్మేషన్ అంతా కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. అలాగే మనకి దీనికి సంబంధించి వైజాగ్కి సంబంధించి చూసినట్టయితే కనుక విశాఖపట్నంకి సంబంధించి మనకి ఎస్జిటి తెలుగుకి సంబంధించి చూసినట్టయితే కనుక లోకల్లో మనకి 71 వేకెన్సీస్ అయితే అలాట్ చేయడం జరిగింది. అలాగే ఓపెన్లో అయితే మనం చూసినట్టయితే 18 వేకెన్సీస్ అయితే మనకి ఇచ్చారనమాట. దీంట్లో మనం కట్ ఆఫ్ గురించి చూసినట్టయితే కనుక మ్యాక్సిమం ఒక 75 to 80, 75 to 78 మధ్యలో ఉన్న వాళ్ళందరూ కూడా సేఫ్ జోన్లో ఉన్నట్టే అనమాట. దీంట్లో మనం చూసినట్టయితే కనుక టోటల్గా మనకి 89 వేకెన్సీస్ అయితే అలాట్ చేయడం జరిగిందనమాట. సో మనకి 75 to 78 మధ్యలో ఉన్న వాళ్ళు రెస్పాన్స్ షీట్లో 75 to 78 మధ్యలో ఉన్న వాళ్ళందరూ కూడా సేఫ్ జోన్లో ఉన్నట్టు అనమాట. అండ్ దీంట్లో మనం కట్ ఆఫ్ల గురించి వేరే వేరే రీజన్స్ గురించి అదే వేరే వేరే క్యాస్ట్ల గురించి కట్ ఆఫ్ గురించి చూసినట్టయితే కనుక మనకి ప్రీవియస్గా చూసినట్టయితే కనుక మనకి 65 వరకు కూడా మనకి క్యాస్ట్లో కట్ ఆఫ్ గురించి తగ్గడం అయితే జరిగింది. సో ఈసారి కూడా మనకి నార్మలైజేషన్లో మనకి మ్యాక్సిమం ఒక 70 వరకు ఒకవేళ 65కి వెళ్ళినా సరే మనం ఆశ్చర్యపోకర్లేదు అనమాట. సో ఒకవేళ అందరూ కూడా లేదు మంచిగా రాయలేదు అనేసి అనుకుంటే కనుక మనకి కట్ ఆఫ్ అనేది ఇంకా తగ్గే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. సో దాన్ని బట్టి మనకి నార్మలైజేషన్లో మనకి ఏంటి అనేసి అనేది అయితే తెలుస్తుంది. దీంట్లో అయితే మనకి 75 to 78 మధ్యలో నార్మలైజేషన్ జరగక ముందు మీరు ఉన్న వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం సేఫ్ జోన్లోనే ఉన్నట్టు అనమాట.
అలాగే ఇక్కడ మనం ఈస్ట్ గోదావరికి సంబంధించి లిస్ట్ గురించి చూసినట్టయితే గనుక, మనకి ఈస్ట్ గోదావరికి సంబంధించి మనకు అన్నిటికన్నా ఎక్కువ వేకెన్సీస్ అయితే దీంట్లో అలాట్ చేయడం జరిగిందనమాట. ఇప్పటివరకు చూసిన అన్నిటిల కన్నా. ఇక్కడ మనకి లోకల్‌కి సంబంధించి జనరల్‌లో చూసినట్టయితే గనుక 133 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అండ్ అలాగే మనకి ఓపెన్‌కి సంబంధించి 20% ఉన్న కేటగిరీకి సంబంధించి చూసినట్టయితే గనుక 33 వేకెన్సీస్ అయితే మనకి అలాట్ చేయడం జరిగిందనమాట. టోటల్‌గా మనకి 166 వేకెన్సీస్ అయితే మనకి అలాట్ చేయడం జరిగిందనమాట. అండ్ దీంట్లో మనం చూసినట్టయితే గనుక ఎవరైతే మనకి కట్ ఆఫ్ గురించి చూసినట్టయితే గనుక ఎవరైతే 80+ ఉంటారో వాళ్ళందరూ కూడా సేఫ్ జోన్‌లో ఉన్నట్టు. అండ్ ఇక్కడ మనకి వేకెన్సీస్ అనేవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనకి వేళ్ళ మీద లెక్క పెట్టుకునేలాగా 90లో ఉన్నవాళ్ళు ఉన్నారనమాట. సో, మనకి అలాగా 1 బై 1 మనకి మార్క్స్ అవి తగ్గుతూ ఉంటాయి కాబట్టి మనకి అలాగా చూసినట్టయితే గనుక ఎంత లేదనేసన్నా మనకి 75+ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే కొంచెం సేఫ్ జోన్‌లో ఉన్నట్టే అనమాట. లేదు ఒకవేళ నార్మలైజేషన్‌లో కొంచెం అటు ఇటు అయినా సరే 73 వరకు కూడా మనకి కొంచెం సేఫ్ జోన్‌లో అంటే మనకి జాబ్ వచ్చే అవకాశాలు 73 వరకు కూడా మనకి చాలా వరకు కనిపిస్తాయన్నమాట. దగ్గర మనం 70 వరకు కూడా వెళ్ళే అవకాశాలైతే ఉంటాయి. మనకి ఇక్కడ రిజర్వేషన్స్ బట్టి మనకి పోస్టులు అనేవి మనకి మారుతూ ఉంటాయన్నమాట. అంటే మనకి కట్ ఆఫ్ మార్క్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయన్నమాట. మనకి ప్రీవియస్‌గా చూసినట్టయితే గనుక ఉమెన్స్ కేటగిరీలో మనకి 72లో కూడా మనకి 72లో కూడా మనకి జాబ్ వచ్చిన అవకాశాలు అయితే కనిపించాయన్నమాట. సో, దాన్ని బట్టి చూసినట్టయితే గనుక మనకి 70-73 వరకు కూడా మనకి అవకాశాలైతే కనిపిస్తున్నాయన్నమాట. మనకి మిగిలిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి నార్మలైజేషన్‌లో తెలియాలి. అండ్ ఇక్కడ మనకి చూసినట్టయితే గనుక ఇప్పుడు ఈడబ్ల్యూఎస్‌లో కూడా మనకి 10% అనేది ఇచ్చారన్నమాట వేకెన్సీస్ లిస్ట్. సో, అలా చూసినట్టయితే గనుక ఓసీలో కూడా మనకి ఎక్కువ వేకెన్సీస్ అయితే మనకి ఇవ్వడమే జరిగింది. సో, ఇప్పుడైతే మనకి ప్రెజెంట్ ఇక్కడ కేటగిరీస్ వైస్‌గా మనం చూసినట్టయితే గనుక మనకి మార్క్స్ అనేవి అంటే కట్ ఆఫ్ అనేది మార్క్స్ తగ్గే అవకాశాలు అయితే కూడా కనిపిస్తున్నాయన్నమాట. సో, దాన్ని బట్టి మనకి నార్మలైజేషన్‌లో ఏంటి ఎలా జరుగుతుంది అనేది మనం వేచి అయితే చూడొచ్చనమాట. దీంట్లో అయితే మనకి మ్యాక్సిమం 75-73 వరకు ఉన్న వాళ్ళందరూ కూడా హోప్స్ పెట్టుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. నార్మలైజేషన్‌లో మనం మిగిలిందంతా కూడా మనకి ఎలా కట్ ఆఫ్ అవుద్ది అనేది నార్మలైజేషన్‌లో మనం చూసుకుంటే సరిపోతుందనమాట. అలాగే ఇక్కడ మనకి వెస్ట్ గోదావరికి సంబంధించి చూసినట్టయితే కనుక మనకి పోస్ట్ లిస్ట్ చూసినట్టయితే కనుక లోకల్కి సంబంధించి మనకి జనరల్లో అయితే 138 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. అలాగే నాన్ లోకల్కి సంబంధించి 31 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. మనకి టోటల్గా 169 వేకెన్సీస్ అయితే మనకి వెస్ట్ గోదావరిలో ఇవ్వడం అయితే జరిగిందనమాట. దీంట్లో చూసినట్టయితే కనుక మనకి ప్రీవియస్గా 2018 వేకెన్సీస్తో పోల్చుకుంటే మనకి ఇప్పుడు వేకెన్సీస్ అనేవి చాలా అయితే పెరిగాయి అనమాట వెస్ట్ గోదావరికి సంబంధించి. అండ్ దీంట్లో మనం చూసినట్టయితే కనుక మనకి ఇందులో కట్ ఆఫ్ దీనికి సంబంధించి ఎక్కడి వరకు సేఫ్ ఉంటుందంటే మనకి ఒక 75 మార్క్స్ ఉన్న వరకు కూడా మనకి సేఫ్ జోన్‌లో ఉన్నారనమాట. 73 నుంచి 75 వరకు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే సేఫ్ జోన్‌లో ఉన్నట్టే అనమాట. అండ్ దాంతో పాటు మనకి ఈడబ్ల్యూఎస్‌లో కూడా మనకి 70+ ఉన్న వాళ్ళందరూ కూడా సేఫ్ జోన్‌లో ఉన్నట్టే అనమాట. మనకి ఇంకా కట్ ఆఫ్ ఒకవేళ ఎవరు లేని పక్షంలో కట్ ఆఫ్ అనేది 68కి అలాగే 62కి కూడా మనకి ప్రీవియస్‌గా ఒకరికి జాబ్ వచ్చి ఉన్నదనమాట. ఒకవేళ ఎవరు లేకపోతే మనకి కట్ ఆఫ్ అనేది ఇంకా దిగే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. సో, ఖచ్చితంగా ఇంతే కట్ ఆఫ్ ఉండండి అనేసి ఏది కూడా ఉండదు. ఎందుకనేసి అంటే ఎవ్వరూ లేని పక్షంలో మనకి కట్ ఆఫ్ అనేది చాలా వరకు దిగే అవకాశాలు అయితే ఉంటాయి కదా. కాబట్టి ఖచ్చితంగా వేరే క్యాస్ట్‌ల వాళ్ళు ఎవరైతే ఉన్నారో రిజర్వేషన్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంచెం 60+ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే మీరైతే కొంచెం హోప్స్ పెట్టుకోవచ్చు అనమాట. అండ్ అలాగే దీంతో పాటు మనకి వెస్ట్ గోదావరిలో చూసినట్టయితే 90+ ఉన్న వాళ్ళు చాలా వేళ్ళ మీద చాలా తక్కువ మంది ఉంటారు. అండ్ దీంతో మనకి ఏంటంటే మనకి చాలా తక్కువ కట్ ఆఫ్ అయితే తీసే అవకాశాలు కూడా మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట. సో, దీన్ని బట్టి మీకు కట్ ఆఫ్ ఎంత పడుతుంది అనేసి అనేది మనకి నార్మలైజేషన్‌లో ఇంకా తేలాల్సి ఉంది కాబట్టి సో, అది వచ్చిన వరకు మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చే వరకు కూడా మనకి ఇన్ఫర్మేషన్ అనేది కొంచెం ఇలాగ అటు ఇటుగా ఉంటుంది కాబట్టి దీంట్లో అయితే మనకి 75+ వరకు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సేఫ్ జోన్‌లో ఉన్నట్టు అనమాట. ఒకవేళ 70 వరకు ఉన్న వాళ్ళు కూడా కొంచెం నార్మలైజేషన్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ మనం కృష్ణా జిల్లాకు సంబంధించి చూసినట్టయితే గనుక మనకి లోకల్ పోస్టులు చూసినట్టయితే గనుక మనకి 164 పోస్టులు అయితే ఉండడం జరిగిందనమాట వేకెన్సీస్. అలాగే మనకి నాన్ లోకల్‌లో చూసినట్టయితే గనుక అంటే ఓపెన్ కేటగిరీలో చూసినట్టయితే గనుక మనకి 37 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగిందనమాట. 37 పోస్టులు. అండ్ దీంట్లో మనకి ఏంటంటే మనకి కట్ ఆఫ్ గురించి చూసినట్టయితే గనుక ఇక్కడ కట్ ఆఫ్ గురించి ఏంటంటే మనకి ఉమెన్ క్యాండిడేట్స్‌కి మనకి 33% అనేది రిజర్వేషన్ అయితే ఉంటుందన్నమాట. మనకి హారిజంటల్ రిజర్వేషన్ వల్ల ఏంటనేసి అంటే మనకి జస్ట్ 33%లో ఉమెన్ క్యాండిడేట్స్ ఉన్నారా లేదా అనేది మాత్రం చూసుకోవడం అయితే జరుగుతుంది. మిగిలిన వాళ్ళు ఉమెనా మెన్నా అనేసి అనేది చూడకుండా మిగిలినవన్నీ కూడా మనకి ఫిల్ చేస్తారనమాట. అండ్ ఖచ్చితంగా 100% అయితే ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనకి 33% అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సింది ఉంటుందన్నమాట.
సో దాని వైజ్ రిజర్వేషన్ వైజ్గా చూస్తారనమాట. అండ్ దీంట్లో చూసినట్టయితే కనుక మనకి 75 మార్క్స్ ప్లస్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జనరల్లో ఖచ్చితంగా అవకాశం ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. మనకి కట్ ఆఫ్ వైజ్గా మనకి ఒకవేళ 73కి తగ్గినా సరే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనమాట. అండ్ దీంట్లో మనం చూసినట్టయితే కనుక రిజర్వేషన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం ఒక 70+ లేదు అంటే 65, 60కి కూడా వెళ్ళే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. సో కాబట్టి రిజర్వేషన్ వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం 60+ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీకు హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. నార్మలైజేషన్లో మీకు పెరిగే అవకాశాలు లేదంటే వాళ్ళకి మిగిలిన వాళ్ళకి తగ్గే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి సో ఖచ్చితంగా మీరు కూడా హోప్స్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో మిగిలినవి అన్నీ కూడా నార్మలైజేషన్ జరిగే లోపలికి మీకు మిగిలినంతా కూడా ఒక క్లారిటీలోకి వస్తుందన్నమాట. సో నేను ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇన్ టైంలో నేను అందజేస్తాను. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకుని రెడీగా పెట్టుకోండి. అలాగే గుంటూరు డిస్టిక్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి ఎస్జిటి తెలుగుకి సంబంధించి జనరల్లో ఓపెన్ కేటగిరీలో 152 వేకెన్సీస్ అయితే అలాట్ చేయడం జరిగింది. అలాగే నాన్ లోకల్కి సంబంధించి 36 వేకెన్సీస్ అయితే అలాట్ చేయడం జరిగిందనమాట. టోటల్గా మనకి ఇక్కడ 181 వేకెన్సీస్ అయితే మనకి అలాట్ చేయడం అయితే జరిగిందనమాట. దీంట్లో మనం చూసినట్టయితే కనుక కట్ ఆఫ్ ఎలా ఉంటుంది అని చూసినట్టయితే కనుక మనకి దగ్గర 75 మార్క్స్ అయితే వచ్చి వాళ్ళందరూ కూడా ఏంటంటే జనరల్లో అయితే అవకాశం అయితే ఉంటుందన్నమాట. లేదు అనేసి అంటే మనకి మ్యాక్సిమం ఒక 73, 70 వరకు కూడా తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఎందుకంటే మనకి ఇక్కడ పోస్టులు ఎక్కువ ఉండడం వల్ల. అండ్ ఒకవేళ మీకు కనుక రిజర్వేషన్ ఉంది అనేసి అంటే కనుక రిజర్వేషన్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఒక 65 మార్క్స్ వరకు వచ్చిన వాళ్ళందరూ కూడా వెయిట్ చేయొచ్చు. ఖచ్చితంగా అవకాశం అయితే ఉంటుందన్నమాట, జాబ్ వచ్చే అవకాశం. లేదు అనేసి అంటే కనుక ఎవరైతే 60 మార్క్స్ వచ్చి ఉన్నారో రిజర్వేషన్ ఉంది 60 మార్క్స్ వచ్చి ఉన్నారో మీరు ఖచ్చితంగా వెయిట్ చేయొచ్చు. ఎందుకనేసి అంటే కనుక రిజర్వేషన్లో అండ్ మీకు నార్మలైజేషన్లో మీకు పెరిగే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. సో నార్మలైజేషన్ జరిగి మీకు ఇంకా పెరిగి మీకు జాబ్ వచ్చే అవకాశాలు కూడా చాలా ఉన్నాయని చెప్పొచ్చు అనమాట. మీకు ఇంకా ఒకవేళ మీకు రిజర్వేషన్స్లో ఇంకా ఏమన్నా మీకు ఇలాగ ఏదన్నా ఈ కట్ ఆఫ్ అయితే తగ్గినా సరే మీకు అవకాశాలు అయితే చాలా ఉంటాయి కాబట్టి మీరు ఖచ్చితంగా వెయిట్ అయితే చేయొచ్చు. అలాగే ఇక్కడ మనం ప్రకాశం జిల్లా గురించి చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి టీజీటీ తెలుగుకి సంబంధించి ఎస్జిటి తెలుగుకి సంబంధించి చూసినట్టయితే కనుక మనకి లోకల్లో గ్రూప్ జనరల్లో లోకల్లోకి సంబంధించి చూసినట్టయితే కనుక 35 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే నాన్ లోకల్లో అంటే 20%కి సంబంధించి చూసినట్టయితే కనుక జస్ట్ 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. టోటల్గా మనకి 41 వేకెన్సీస్ అయితే అలాట్ చేయడం జరిగిందనమాట దీంట్లో. అండ్ దీనికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక కట్ ఆఫ్ గురించి మనకి 80+ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీంట్లో జనరల్లో మనకి అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. అండ్ ఒకవేళ లేదు అనేసి అంటే ఒకవేళ అభ్యర్థులు లేనంత ఉంటే కనుక మనకి 78 వరకు వేకెన్సీస్ అయితే కట్ ఆఫ్ అయితే దిగే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. లేదు జనరల్ కాదు ఒకవేళ రిజర్వేషన్ గురించి చూసినట్టయితే కనుక రిజర్వేషన్ కట్ ఆఫ్ అనేది మనకు ఒక 65 వరకు కూడా 65+ ఉన్న వాళ్ళందరూ కూడా రిజర్వేషన్లో మనకు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. లేదు అనేసి అంటే కనుక మీకు ఒకవేళ 60 మార్క్స్ అలా ఉంటే కనుక మీరు ఖచ్చితంగా వెయిట్ అయితే చేయొచ్చు. అండ్ మీకు సంబంధించి నార్మలైజేషన్ కూడా అవుతుంది కాబట్టి రిజర్వేషన్లో 60+ ఉన్న వాళ్ళకి కూడా అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా వెయిట్ చేసి నార్మలైజేషన్ తర్వాత చూసుకునే అవకాశాలు అయితే చేయొచ్చు అనమాట. అలాగే మనం నెల్లూరు జిల్లాకు సంబంధించి చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి జనరల్లో లోకల్లో సంబంధించి చూసినట్టయితే కనుక 34 వేకెన్సీస్ అనేది మనకి ఇవ్వడం అయితే జరిగింది. అలాగే నాన్ లోకల్కి వచ్చినప్పటికైతే 8 వేకెన్సీస్ అనేవి మనకి ఇవ్వడం అయితే జరిగిందనమాట. టోటల్గా మనకి 42 వేకెన్సీస్ అయితే మనకి ఉన్నాయన్నమాట నెల్లూరు డిస్ట్రిక్ట్కి సంబంధించి. ఇక్కడ మనం చూసినట్టయితే కనుక మనకి ఈ వేకెన్సీస్తో పాటు కట్ ఆఫ్ గురించి ఆలోచించినట్టయితే కనుక మనకి 80+ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఖచ్చితంగా ఇక్కడ అవకాశం అయితే ఉంటుందన్నమాట. నేను జనరల్ గురించి మాట్లాడుతున్నాను, అంటే మిగిలిన రిజర్వేషన్స్ గురించి కాదు. 80+ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీంట్లో మనకి జనరల్లో వచ్చే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. ఎందుకనేసి అంటే మనకి చాలా తక్కువ వేకెన్సీసే ఉన్నాయి. అండ్ ఇక్కడ మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా మనకి నార్మల్ జనరల్ చూసినట్టయితే మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా 90, 85+ వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. వేల మీద 1, 2 అలా ఉన్నారు కాబట్టి మనకి అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. ఒకవేళ మనుషులు లేనంతప్పుడు 78కి కూడా తగ్గే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. అలాగే రిజర్వేషన్ గురించి చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి 65 నుంచి లేదనేసి అంటే 60 వరకు కూడా తగ్గే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. ఎందుకనేసి అంటే మనం నార్మలైజేషన్లో చూసుకుంటే మీకు 60 వరకు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కొంచెం వెయిట్ అయితే చేయొచ్చు. ఎందుకనేసి అంటే కనుక మనకి మనుషులు లేనప్పుడు ఇంకా తగ్గే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి రిజర్వేషన్స్ సంబంధించి మీరైతే వెయిట్ చేయొచ్చు అనమాట. అండ్ దీంట్లో అయితే మనకి
33.1/3% అయితే మనకి మహిళలకైతే ఉంటుంది కాబట్టి 1/3% అయితే వాళ్ళకి కేటాయిస్తారు కాబట్టి మిగిలినవన్నీ కూడా మనకి జనరల్ కేటగిరీలో చూసినట్టయితే కనుక మనకి వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి మీరైతే నార్మలైజేషన్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ అనంతపూర్ డిస్ట్రిక్ట్ గురించి చూసినప్పటికీ ఇక్కడ మనకి జనరల్లో లోకల్లో చూసినట్టయితే కనుక 80% వేకెన్సీస్ ఉన్న దాంట్లో చూసినట్టయితే కనుక 49 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగిందనమాట. అలాగే నాన్ లోకల్ 20%కి సంబంధించి 12 వేకెన్సీస్ అయితే అలాట్ చేయడం జరిగిందనమాట. మొత్తం టోటల్గా 61 వేకెన్సీస్ అయితే ఇక్కడ మనకు ఉండడం అయితే జరిగిందనమాట. దీంట్లో మనకి కట్ ఆఫ్ గురించి చూసినట్టయితే కనుక మనకి 79+ వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా జనరల్లో వచ్చే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. అండ్ లేదనేసి అంటే కనుక మనకి కట్ ఆఫ్ అనేది ఎవరు లేని పక్షంలో మనకి 70కి 65 కూడా పడే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. అండ్ ఒకవేళ జనరల్ వాళ్ళు అయితే కనుక ఖచ్చితంగా మీకు 65-60 వరకు కూడా మీకు అయితే అవకాశాలు ఉంటాయి. అది నార్మలైజేషన్లో ఇంకొంచెం చూసినట్టయితే కనుక ఈ రిజర్వేషన్స్ ఉన్న వాళ్ళు చూసినట్టయితే కనుక సో ఖచ్చితంగా మీకు అయితే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా వెయిట్ అయితే చేయొచ్చు. ఇక్కడ మనం కడప జిల్లా గురించి చూసినట్టయితే కనుక జనరల్లో మనకి లోకల్కి సంబంధించి 83 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగిందనమాట. అలాగే నాన్ లోకల్ 20%కి సంబంధించి 20 వేకెన్సీస్ అయితే అలాట్ చేయడం జరిగింది. మనకి టోటల్గా 103 వేకెన్సీస్ అయితే మనకి కడప జిల్లాలో ఉండడం అయితే జరిగిందనమాట. అనంతపూర్ అలాగే నెల్లూరు అలాగే ప్రకాశం జిల్లాకు సంబంధించి వాటికన్నా ఇది కొంచెం అయితే బెటర్ పొజిషన్లో అయితే ఉందన్నమాట. అలాగే దీనికి సంబంధించి కట్ ఆఫ్ ఎంత అనేది చూసినట్టయితే కనుక మనకి దగ్గర 79+ వచ్చిన ప్లస్ అంటే 79 వస్తే కనుక మనకి జనరల్లో వచ్చే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. లేదు మనుషులు లేని పక్షంలో అయితే మనకి 75 వరకు కూడా జనరల్లో మనకి తగ్గే అవకాశాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి అనమాట. అండ్ అలాగే ఒకవేళ రిజర్వేషన్ చూసినట్టయితే కనుక మనకి 68+ వచ్చిన వాళ్ళు లేదంటే 60 వరకు వచ్చిన వాళ్ళు కూడా నార్మలైజేషన్ వరకు కూడా వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు అక్కడ వరకు కూడా కట్ ఆఫ్ అనేది దిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అనమాట. సో కాబట్టి మనకి కొంచెం 60 వచ్చినా సరే మీకు ఎస్సీ ఎస్టీ వాళ్ళు రిజర్వేషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కొంచెం వెయిట్ చేస్తే మీకు కూడా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ కర్నూలుకి సంబంధించి పోస్టుల గురించి చూసినట్టయితే కనుక మనకి కర్నూలులో చాలా ఎక్కువ పోస్టులు అనేది మనకు ఉండడం అయితే జరిగిందనమాట. ఇప్పటి వరకు అన్నిటిలో అన్న పోల్చుకుంటే మనకి జనరల్ లోకల్కి సంబంధించి 536 పోస్టులు అయితే ఉండడం అయితే జరిగిందనమాట. అలాగే మనకి నాన్ లోకల్కి సంబంధించి 133 పోస్టులు అయితే ఉండడం జరిగిందనమాట. దీంట్లో మనం చూసినట్టయితే కనుక మనకి ఎక్కువ వేకెన్సీస్ అనేవి మనకి ఇక్కడైతే అలాట్ చేయడం అయితే జరిగిందనమాట. ఇక్కడ మనం కట్ ఆఫ్ గురించి చూసినట్టయితే కనుక మనకి కట్ ఆఫ్ అనేది ఇక్కడ మనకి చాలా తక్కువ అయితే ఉండబోతుంది అనమాట. ఎందుకనేసి అంటే ఇక్కడ మనకి చాలా ఎక్కువ వేకెన్సీస్ అయితే ఉన్నాయి కాబట్టి మనకి దగ్గర జనరల్లోనే చూసుకుంటే కనుక 70+ వచ్చిన వాళ్ళందరూ కూడా సేఫ్ జోన్లోనే ఉన్నట్టు అనమాట. ఇక్కడ మనం చూసినట్టయితే కనుక ఒకవేళ రిజర్వేషన్ ఉంటే కనుక మనకి దగ్గర ఒక 69 to 60 వరకు కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా హోప్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏంటంటే ఇంకొకటి ఎక్కువ వేకెన్సీస్ అయితే ఉన్నాయి కాబట్టి మనకి రిజర్వేషన్కి సంబంధించి ఒక 55 మార్క్స్ వరకు కూడా తగ్గినా సరే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనమాట. ఎందుకనేసి అంటే మనకి ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ అలాగే మనకి రాసిన వాళ్ళు కూడా కొంచెం బాగానే దానికి సరిపడా ఉన్నట్టే ఉన్నారనమాట. సో కాబట్టి మనకి వేకెన్సీస్ అనేవి చాలా ఎక్కువ ఉండడం వల్ల మనకి కట్ ఆఫ్ అనేది మనకి తగ్గే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అనమాట. వాటన్నిటిలో పోలిస్తే దీంట్లో మనకి ఒక 55 వరకు కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. కట్ ఆఫ్ మార్క్స్ అనేది తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయి. సో కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా రిజర్వేషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా మీరైతే హోప్స్ పెట్టుకోవచ్చు. ఒకవేళ మీకు 55 వచ్చినా సరే మీకు అటు ఇటుగా నార్మలైజేషన్లో కొంచెం మార్క్స్ అవి పెరిగి జాబ్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి సో ఖచ్చితంగా కర్నూలు వాళ్ళు మిగిలిన వాళ్ళందరూ కూడా కొంచెం రిజర్వేషన్ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక 50 అలా 55 వచ్చినా సరే మీరు హోప్స్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ చిత్తూరు డిస్ట్రిక్ట్‌కి సంబంధించి కూడా మనకి వేకెన్సీస్ అనేవి మనకి మంచిగానే ఉండడం జరిగిందనమాట. కర్నూలు తర్వాత మనకి చిత్తూరు బాగా వచ్చినాయి. ఇక్కడ మనకి 80% లోకల్‌కి సంబంధించి చూసినట్టయితే కనుక 281 వేకెన్సీస్ అయితే మనకు ఉండడం అయితే జరిగింది. అండ్ అలాగే మనకి నాన్ లోకల్‌కి సంబంధించి 20%కి సంబంధించి చూసినట్టయితే కనుక 68 వేకెన్సీస్ అయితే అలాట్ చేయడం జరిగిందనమాట. దీంట్లో మనం చూసినట్టయితే కనుక మనకి దగ్గర మనం దీంట్లో కట్ ఆఫ్ గురించి మాట్లాడినట్టయితే కనుక దగ్గర మనకి ఒక 75 వరకు కూడా మనకి కట్ ఆఫ్ అనేది ఖచ్చితంగా 75 వచ్చిన వాళ్ళందరికీ కూడా జాబ్స్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. మనకి 70 to 80 మధ్యలో ఉన్న వాళ్ళందరూ ఒక 100 మంది ఉన్నా సరే మనకి ఇంకా అయితే వేకెన్సీస్ అయితే మిగులుతాయి అనమాట. ఒకవేళ మిగిలిన వాళ్ళకి ఇంకా ఇలా కట్ ఆఫ్ అనేది తగ్గుకుంటూ కూడా పోతుందన్నమాట.
సో అలా మనకి ఒక దగ్గర 70 టు అలాగే 80 మధ్యలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశాలు అయితే ఉంటున్నాయన్నమాట. అండ్ అలాగే రిజర్వేషన్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే మనకి ఒకవేళ ఓపెన్ కేటగిరీలో అంటే జనరల్లో ఒకవేళ కొట్టేసినట్టయితే కనుక మనకి రిజర్వేషన్ వాళ్ళకి చాలా అయితే ప్లస్ పాయింట్ అవుతుందన్నమాట. సో అలాగా ప్రతి ఒక్కరు ఒక్కొక్క స్టెప్ ముందుకు వెళ్తారు కాబట్టి సో నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా మనకి ఒక ప్లస్ పాయింట్ అయితే అవుతుందన్నమాట. సో ఇలా ఎక్కువ వేకెన్సీస్ ఉండడం వల్ల సో వాళ్ళందరికీ కూడా ప్లస్ పాయింట్ అయితే ఉంటుందన్నమాట. అలాగే దీనికి సంబంధించి చూసినట్టయితే కనుక ఇక్కడ వేకెన్సీస్తో పాటు కట్ ఆఫ్ మార్క్స్ అనేవి కూడా తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయి. వేకెన్సీస్ అయితే ఎక్కువ ఉన్నాయి కాబట్టి కట్ ఆఫ్ మార్క్స్ తగ్గి మన దగ్గర ఒక 60 వరకు వెళ్తుంది. అలాగే ఒకవేళ 55కి వచ్చినా సరే అది ఆశ్చర్యపోకర్లేదు అనమాట. ఎందుకంటే 55కి సంబంధించి కూడా చాలామందికి ప్రీవియస్గా ఇలా ఎక్కువ వేకెన్సీస్ ఉంటే వచ్చిన దాఖలాలు అయితే ఉన్నాయి కాబట్టి ఇది నార్మలైజేషన్ జరిగినప్పటికీ ఇంకా మంచిగా మార్క్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వెయిట్ చేయొచ్చు. అలాగే ఎస్‌జీడీఏ కాకుండా స్కూల్ అసిస్టెంట్ రాసిన వాళ్ళకి కూడా ఏంటనేసంటే, మనకి నార్మలైజేషన్ జరిగి అది వచ్చేంత వరకు కూడా మీకు మ్యాక్సిమం ఒక 75-80 మధ్యలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. అండ్ చాలామంది ఏంటంటే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ రాసిన తర్వాత మనకి టీజీటీ అలాగే పీజీటీకి సంబంధించి అర్హత పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఏంటంటే ఒకవేళ టీజీటీ, పీజీటీకి సంబంధించి కనుక మీకు దాంట్లో వస్తే కనుక స్కూల్ అసిస్టెంట్‌కి సంబంధించి మీకైతే కాంపిటీషన్ తగ్గుద్దనమాట. లేదా స్కూల్ అసిస్టెంట్‌లో వస్తే కనుక టీజీటీ, పీజీటీకి సంబంధించి కాంపిటీషన్ అయితే తగ్గుద్దనమాట. సో ఇలా అయితే మీకు ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం మీకు అయితే ఛాన్సెస్ ఉంటాయని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ మనకి వేకెన్సీస్ ఎక్కువ ఉంటే కనుక మనకి ఛాన్సెస్ కూడా మనకి కట్ ఆఫ్ అయితే కూడా తగ్గే అవకాశాలు అయితే అంతే కనిపిస్తున్నాయి అనమాట. సో దాన్ని బట్టి మీరైతే ఈ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు కూడా మీకు చాలా అయితే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ సంబంధించి ప్రతి ఒక్క స్టేట్కి సంబంధించి కూడా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి కూడా వేకెన్సీస్ బాగానే అంటే అవకాశాలు కూడా బాగానే ఉన్నాయనేసి అయితే చెప్పుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించి ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఇది మనకి కంప్లీట్గా ఈ 13 జిల్లాలకు సంబంధించిన ఎస్జీటీ అలాగే ఎస్సీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనమాట. ఇది ఎందుకు అనేసి అంటే చాలామంది ఏంటంటే కట్ ఆఫ్కి సంబంధించి డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతుంది. సో దానికి సంబంధించి చాలామంది అడగడం వల్ల నేను ఈ కట్ ఆఫ్కి సంబంధించిన వీడియో అనేది చేశాను అనమాట. సో ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుద్ది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా. అండ్ ఇంకొకటి ఏంటనేసి అంటే మీకు ఎక్కడ రాశారు అలాగే మీకు ఎన్ని మార్క్స్ అయితే వచ్చాయి అనేసి అన్నది మీరు కమెంట్ సెక్షన్లో పెట్టారంటే అండ్ ప్రతి ఒక్కరికి కూడా అది ఖచ్చితంగా అది ఒక అవగాహనకి యూజ్ అవుతుంది అనమాట. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మీ మార్క్స్ అనేవి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక చిన్న లైక్ అయితే చేస్తే నాకు ఇంకా చాలా మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి ఒక చిన్న లైక్ అయితే చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకుంటే అండ్ నార్మలైజేషన్ జరిగినప్పుడు ఆ కంప్లీట్ డీటెయిల్స్ అలాగే దీంతో పాటు అలాగే టెట్ ఫైనల్కి వచ్చినప్పుడు అలాగే జనరలైజ్ జరిగి ఫైనల్కి వచ్చినప్పుడు అంటే ఫైనల్ మార్క్స్ వచ్చినప్పుడు ఫైనల్ రిజల్ట్స్ వచ్చినప్పుడు మొత్తం ఇవన్నీ కూడా నేను కంప్లీట్గా వీడియోస్ అన్నీ కూడా మీకు అప్ టు డేట్గా పెట్టడం అయితే జరుగుతుంది కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. Please do like, share and subscribe for more information. Thank you for watching.